హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీక్ వేరే వీడియో రావాలి, కానీ ఈ మధ్య అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత అందులో రమ్య అనే అమ్మాయివి పాత వీడియోలు అనటం కంటే కళాఖండాలు అని చెప్పచ్చు. అవి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటి వస్తున్నాయి. సో అవన్నీ అక్కడక్కడ వెతుక్కోవడం కంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే వీడియోలో కొంచెం ఎంటర్టైనింగ్గా మీకు చూపించాలి అని అనుకున్నాం. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కేవలం నవ్వించడం కోసం మాత్రమే, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో భాగంగానే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సారీ, రాంగ్ స్టార్ట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నమస్కారం, బాగున్నారా? ఇంత ఓపిక తెచ్చుకొని వచ్చారు మీరు. ఎక్కడుంటారు? నన్ను చూడడానికి వచ్చారా? సంతోషం. చంద్రన్నకి ఖచ్చితంగా సెలవిద్దాం, జగనన్నను పక్కన పెడదాం, జనసేన పాలన స్థాపిద్దాం. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. చెప్పరా నువ్వు? 10th క్లాస్ స్టూడెంట్. ఓన్లీ వన్స్. మనకి ఎగ్జామ్స్ లేవు రోయ్. అంటే ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు ఇప్పటివరకు నీకు? ఎక్కువ ఇద్దరు ముగ్గురు అయితే ఇలా కౌంట్ చేసుకుని చెప్పొచ్చు. అంతమంది ఉంటే ఎలా చెప్పను? 10th క్లాస్ కి అంతమంది ఎట్లా ప్రపోజ్ చేశారు నీకు? ఏమో, అట్రాక్షన్. నీకు తెలుసా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ అట్రాక్షన్? యు నో? హలో గురుజీ, నమస్కారం అండి, శుభోదయం. ఉదయం పూట లేవంగానే దొడ్డికొస్తుందా? అబ్బో అడివి మనిషిని తల్లి అర్థం కాలే. ఓకే, సెకండ్ అండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఒక్క మాటతో దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఐ లవ్ యూ. నీకు అర్థమవుతుందా? ఐ యామ్ ఇంప్రెస్డ్. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే, హిమాలయ కొండలు ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్. నాకు రాదండి, పర్వాలేదండి, పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ బ్లాక్, ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లాక్. నచ్చిన సినిమా బ్లాక్. బ్లాక్ లో టికెట్స్ కొని ఇదేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? వీడికంటే ఊసర వెళ్ళే బెటరు.
అమ్మాయిలందరికీ బూతులు వచ్చు, కానీ ఏంటంటే మీలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే జడ్జ్ చేస్తారని మాట్లాడం. మేమే కనుక బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కూడా కానీ అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి, పూర్తిగా మానేశాను. ఒక లాస్ట్ క్వశ్చన్ మేడం, అడగండి. మీరు మ్యారేజ్ చేసుకుంటే విల్లన్నే చేసుకుంటా అని పట్టుబట్టారంట. అవునండి, హీరో అయితే దెబ్బలు తింటాడు, విలన్ అయితే దెబ్బలు వేస్తాడు కదా, విలన్ అయితే దెబ్బలు వేస్తాడు కదా, విలన్ అయితే దెబ్బలు వేస్తాడు కదా. ఆవిడలో ఆ పసితనం ఇంకా పోలేదనుకుంటా. అందుకే రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ కస్టమర్స్కి మనీ రీఫండ్ చేస్తున్నట్టు ఒక వీడియో చేశారు. అందులో ఒక కస్టమర్ పేరు నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరపై చూడండి. సో మడ్డల కృష్ణ గారు ఈయనకి రీఫండ్ చేసేసాను. ఈ రోజే నాకు ఇందాకే ఖాళీ దొరికింది, సో ఈ రోజే చేయడం జరిగింది. సో మడ్డల కృష్ణ గారు ఏమన్నారంటే, మీరు అది మద్దాల కాదండి, అది మద్దాల, మద్దాలి శివారెడ్డి అంటారు కదా, అలా అనమాట. సో మడ్డల కృష్ణ గారు అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా. అదేదో అంటే అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ గట్టిగా షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళిపోతున్నాం, వీడియో అయిపోయింది. ఇట్లాంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగాను, వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి వీడియో కామెంట్ చేయకుండా వెళ్ళడానికి? థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ టు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు.